మనిషి ఎలా ఉండాలో, ఏం గ్రహించాలో, ఏం గ్రహించకూడదో ఎంత చమత్కారంగా మన ఇళ్లల్లో ఉండే వస్తువుల్ని వాడుకుని చెబుతున్నారో గమనించండి. సంస్కృతంలో విసృజ్య శూర్పవద్దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనాః. విసృజ్య శూర్పవద్దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనాః. దోషగ్రాహీ గుణత్యాగి చాలనీవ చ దుర్జనః. దోషగ్రాహీ గుణత్యాగి చాలనీవ చ దుర్జనక. ఇప్పుడు కనపడడం లేదు, కానీ పూర్వం ఇంట్లో ఈ రెండు ఖచ్చితంగా ఉండేవండి. ఒకటి చాట, రెండు జల్లెడ. ఇప్పుడు జల్లెడ దాదాపుగా కనపడడం లేదు. ఏదైనా ఎనప వచ్చి ఉంటాయి బహుశా కొన్నింటికి, అవి కూడా చిన్న చిన్నవి, ఏమి చేతులకు ఏమి శ్రమేం లేదు. జల్లెడ ఖచ్చితంగా ఉండేది. చాట, బియ్యం చెరిగే చాట, ఈ దుమ్ము ఎత్తే చాట కాదు, అవి ఇప్పుడు ఉన్నాయి. అందుకే పూర్వం మన సంప్రదాయాల్లో మామూలుగా ఓ మాట, చాటా చీపురు ఓ చోట పెట్టకూడదమ్మా, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెప్పేవారు. ఏం చాటా చీపురు ఓ చోట పెట్టకూడదు. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇదేమిటిది, చీపురుతో ఊడుస్తాం, ఆ చీపురుతోటే చాటలోకి దుమ్మెత్తుతాం, చాటతో బయట పారబోస్తాం. దాన్ని ఓ చోట పెట్టకపోతే ఆ చాట దుమ్మే, చీపురు దుమ్మే ఉంటుంది. ఆ రెండు ఓ చోట పెట్టకపోతే విడిగా ఎలా పెడతాం అని కొంతమంది తెలియక చాటా చీపురు ఓ చోట ఉండకూడదు అంటే చాట ఈ మూల చీపురు ఆ మూల పెడతారు. అది చేదస్తాం. విషయం అర్థం కాల. చేట చీపురు ఓ చోట ఉండకూడదంటే అర్థం ఏమిటంటే, బియ్యం చెరిగే చేట, ఇల్లు ఊడిచే చీపురు ఓ చోట ఉండకూడదు. చీపురుతోటి పూర్వమైనా ఇప్పుడైనా ఇల్లే ఊడుస్తున్నాం, వేరే పనులు ఏం లేవు. ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళని కొట్టడానికి ఏమైనా ఉపయోగించారేమో, అది వేరే విషయం. కానీ ఆ భర్త అదృష్టాన్ని బట్టి అంతకంటే చీపురుకి పనే లేదు వేరే. దుమ్ము ఊడవడమే చీపురు. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. కాలం ఎంత మారినా అంతే. ఏదో కొండ చీపురో బండ చీపురో ఏదో వచ్చింది, పోనీ కరెంటు చీపురు, ఏదైనా ఒకటి, దానికి వేరే పని లేదు. కానీ చాట, బియ్యం చెరిగే చాట ఈవేళ అసలు కనపడదు మీకు ఇళ్లలో. బియ్యం ఎవరన్నా చెరిగితే కదా, మొత్తం అంతా ఓ పట్టు, రెండు పట్టు, మూడు పట్టు, పట్టాల్సిన పట్టులన్నీ వాళ్ళు పట్టేసి చుట్టూ తవుడు తుక్కు దూకర మనకి ఇచ్చారు. ఇక బియ్యం తిన్నా ఒకటే, మారేసిన ఒకటే. అందుకే ఎప్పుడు ఒక పట్టు పట్టిన బియ్యమే తీసుకోవాలి. మరి ధాన్యం మనం తినలేం, మరీ కష్టం కాబట్టి ఒక పట్టు పడితే చాలు. ఇంక దాని పట్టు మీద పట్టు, భీమ దుర్యోధనుల గదా యుద్ధంలా పట్లు పట్టేసి ఇక తర్వాత ఉంటే ఇంకేముంది. ఇక భీముడు దుర్యోధనులా ఉండం, మనం మధ్యలో గదలా తయారవుతాం, పిండి పిండి అయిపోయి. అదే జరుగుతుంది. కానీ బియ్యం అలాగే తీసుకొచ్చేవారు. ఒక మిల్లులో అసలు మామూలుగా పూర్వం అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు దంచేవాళ్ళు. అప్పుడు ఆరోగ్యాలు చాలా బాగుండేవి, మనుషులు అందంగా కూడా ఉండేవారు, మంచి బలంగా ఉండేవారు. వాళ్ళు మొహమాటం లేకుండా చెబుతున్నారు, లైంగిక సౌఖ్యాలు కూడా బ్రహ్మాండంగా అనుభవించారు వాళ్ళు. ఏ లోటు లేదు. 80 ఏళ్ళప్పుడు కూడా అనుభవించేవారు. శరీరంలో పటుత్వం ఉండేది. ఇప్పుడు 12 ఏళ్ళు కాకుండా దిగిపోతాడు రంగంలోకి. 20 ఏళ్ళకి రిటైర్మెంటే, ఇంకా మాట్లాడేది ఏం లేదు. ఇంకా తోటకూర కాడే. ఎందుకంటే తినే తిండి అలాగే ఉంది, చేయడానికి పని లేదు. ప్రతి వాళ్ళు ఇంజనీరింగే, పని ఎక్కడది? ఆయన కష్టపడే పనులు ఏమైనా చేస్తే కదా. ఈ చాటతోటి బియ్యం చెరిగేవారు. మిల్లు ఉన్నప్పుడు కూడా ఒకవేళ దంచినా మిల్లు నుంచి వచ్చినా ఖచ్చితంగా బియ్యం చెరగకుండా ఉండడం ఎప్పుడూ మేము చూడాలి. ఇళ్లలో చాటలోకి తీసుకుని ఇలా చెరిగేవారు. అప్పుడు కూడా ఏదో ఓ పాట, ఓ పద్యం, వీళ్ళు ఇల్లు బంగారంగానే ఎప్పుడూ సాహిత్యమే. దానికి ఆ లయకి తగినటువంటి నిన్నునే మరవను దే నారాయణ, నిన్నునే మరవను నారాయణ, అలా ఏదో అనేవారు. ఆ ఊపికి ఆ సాహిత్యం సరిపోయేది. అందుకే పని పాట అనే మాట వచ్చింది. పని పాట, పనికి తగిన పాట. పని లేదు పాట లేదు, అది పాటు కాదు పాట. పని పాట లేకుండా తిరుగుతున్నాడు అంటే పని ఉంటే పాట ఉంటుంది. పని బట్టి దానికి తగిన లయ పాట. దంచితే దంచే పాట, విసిరితే విసిరే పాట. ఈ చాట పెట్టుకు విసిరేటప్పుడు ఏమవుతుంది? సరిగ్గా చూడండి, బియ్యం చెరుగుతారు కదా, ఆ బియ్యం చెరిగిన చాట ఇల్లు ఊడ్చిన చీపురు ఓ మూల పెట్టారు, పెట్టే అవకాశం ఉంది. అది వంటింట్లో ఉంటుంది, చీపురు కూడా వంటింట్లో ఉంటుంది. ఏదో ఓ మూల పెట్టేస్తే ఏముంది, ఈ చీపురుకి క్రిములు అంటుకుని ఉంటాయి నేలంతా ఊడవడం వల్ల. చీపురు మీద సామెత ఉందిగా, పొడుపు కదా, నేల నాకి మూల కూర్చుంటుందని, అదే చీపురు. ఈ చీపురు మరి బియ్యం చెరిగే చేట దగ్గరికి చేర్చి పెట్టామనుకోండి, ఈ క్రిములు దానికి అంటుకుంటాయి. అక్కడి నుంచి అవి బియ్యంలోకి చేరతాయి, మన నోట్లోకి చేరతాయి. అందుకని బియ్యం చెరిగే చేట, ఇల్లు ఉడిచే చీపురు ఓ చోట పెట్టకుండా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అంటే అదో ఆరోగ్యం పాడైతే లక్ష్మీదేవి ఆసుపత్రికి గెడుతుంది, ఎక్కడికి వెళ్ళదు. మన దగ్గర నుంచి డాక్టర్ గారి జేబులో గెడుతుంది. వారింట్లో కూడా ఇలాగే ఉంటే వారి జేబులో ఇంకో చోట గెడుతుంది. ఏముంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెబుతారంటే లక్ష్మీదేవి ఓ స్త్రీ వచ్చి అక్కడ కూర్చుంది ముత్తైదువా అని అలా ఆలోచించకూడదు. అనారోగ్యాలు పట్టుకుంటాయి, రాకుండా ఆలోచనలు వస్తాయి, అనవసరపు ఖర్చులు పెడతాం, ఐశ్వర్యం పోతుంది. అదే లక్ష్మీదేవి వెళ్ళిపోవడం అంటే అర్థం. అందుకని చాటా చీపురు ఓ చోట పెట్టద్దన్నారు. అందుకని ఆ చాట గురించి చెబుతున్నాడు ఇక్కడ. చాటలా ఉండాలట మనం. విసృజ్య శూర్పవత్ దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనాక.
చేట ఏం చేస్తుందంటే బియ్యం ఇలా చెరిగినప్పుడు ఆ బరువుగా ఉండేటువంటి బియ్యపు గింజలు అలా వెనక్కి ఉండిపోతాయి, పొల్లుగా ఉండేటువంటి తుక్కు ధాన్యపు తుక్కు బయటికి వెళ్ళిపోతాయి. అలాగ సజ్జనుడైన వాడు ఎదుటి వాళ్ళలో మంచి బరువైనటువంటి ధాన్యం అంటే ఉపయోగించే విషయాలు ఎదుటి వాళ్ళ నుంచి మనం గ్రహిద్దాం, మిగిలింది బయట పారేది. ఎందుకంటే ఏ ఉపన్యాసం మీరు వినండి, ఏ ప్రవచనం మీరు వినండి, ఏ పురాణం వినండి, ఏ క్యాసెట్ వినండి, ఏ సినిమా చూడండి, ఏ వ్యక్తితో కాసేపు మాట్లాడండి, అన్నీ మనకు ఉపయోగపడే విషయాలే ఉండవు. ఆయన ఏదో ఆయన ద్వారంలో ఆయన మాట్లాడతాడు, ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుంది. మనకు అన్నీ మనం అనుకున్నట్టే ఉండాలంటే అలాగా మనం ఉంటున్నామా ఎదుటి వాళ్ళు ఉంటున్నట్టు. ఒక మహాభక్త ఉపన్యాసంలో ఎప్పుడూ అనేక విషయాలు వస్తాయి. అందులో మనకు అవసరమైంది మనం తీసుకుందాం, మిగిలింది వదిలేద్దాం. అది ఒక 20 నిమిషాల ప్రసంగంలో 10-15 నిమిషాలు మనకు 10 నిమిషాలు ఉపయోగపడిన గొప్ప విషయం. ఎందుకంటే ఆ చెప్పేయానికి ఏదో ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుంది. అవి ఉపయోగపడే వాళ్ళు వేరే ఉన్నారు, మరి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలిగా. ఎవరు వింటున్నారో ఎవరికి తెలియదుగా. అందుకని ఆ గుణాలను తీసుకుని దోషాలను వదిలేండి. దోషం అంటే దోషం అని కాదు, పొల్లు మాటలు ఏదో మనకు అక్కర్లేదు, ఏవో మధ్యలో ఏవో చెలోక్తులు, ఏవో సరదాకి ఏవో రావచ్చు, సొంత విషయాలు వదిలేద్దాం. మనకు కావాల్సినవి తీసుకుందాం, ఉపయోగపడుతుంది. అంటే బియ్యం తీసుకుని మరి పొల్లు వదిలేయట్లా. అలాగని పొల్లు లేని బియ్యం అంటే చూస్తున్నాం కదా, ప్యాకెట్లు కట్టి ఇస్తున్నారు. ప్యాకెట్లే మిగిలే చివరికి, బియ్యం లేవు అందులో, ప్యాకెట్టే. లోపలికి వెళ్ళాక కూడా ప్యాకెట్టే, అదో పెద్ద కనికట్టు. అంచేత మనం జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రోత కూడా బుర్ర పెట్టి ఆలోచించాలి కాస్త. చెప్పింది ఏదో వినేసి ఇక అదే గొప్ప అనుకోవడం కాదు. ఇది ఏమిటిది, ఏ ఉద్దేశంతో చెప్పారు, నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడకపోతే వదిలేద్దాం, ఇంకొకరి కోసం చెప్పుకుంటారు. అంతేకాని ఇలా చెప్పకూడదు, అలా రాయకూడదని రచయితల్ని కవుల్ని నిర్ధారించకూడదు. దానికి మనం సరిపోం. వారికి 100 ప్రయోజనాలు ఉంటాయి, 100 ప్రణాళికలు ఉంటాయి. మనకు కావాల్సింది మనం తీసుకోవడమే. అంతగా పూర్తిగా ఉపయోగపడడం లేదు, మానేయడమే గొడవలేదు. అలాగే చేటలాగా సజ్జనుడైన వాడు ఎప్పుడు గుణాలు గ్రహిస్తాడు, దోషాలు వదిలేస్తాడు. బియ్యం చేటలో చివరికి మొదట్లో ఉండిపోతాయి, ఈ పొల్లు ఆ పైన పొట్టు లాంటిది వెళ్ళిపోతుంది. కానీ జల్లెడ విచిత్రంగా ప్రవర్తిస్తున్న సరిగ్గా ఇందుకు భిన్నం. దోషగ్రాహి గుణత్యాగి చాలని వచ దుర్జనక. చాలని అంటే జల్లెడ, ఎందుకంటే చాలని అంటే ఓపడం, ఇలాగ జల్లెడ ఇలా అంటాం కదా, ఇలా. మీరు నిజంగా జల్లెడ పట్టుకుని ఇలా అని చూడండి, అసలు ఈ పొట్ట తరిగిపోతున్న వెంటనే రుబ్బురోల దగ్గర కూర్చొని ఇలా రుబ్బితే పొట్ట తరక్క ఏమవుతుందండి, ఇలా గుండ్రంగా తిరుగుతుంటే. అందుకే పూర్వం ఆడవాళ్ళు ఎవరికి ఆ పొట్ట ఉండేది కాదు. పొట్ట ఉంది, ఎప్పుడు ఉండేదో మాకు తెలిసి 9 నెలలు ఉండేది, తర్వాత ఉండేది కాదు. ఇప్పుడు అసలు ఎవరేమిటో అన్నీ స్థూలకాయాలే. మూల కూర్చుందుకు మనకు వస్తాయి ఈ స్థూలకాయాలన్నీ. ఏదైనా పని ఉంటేగా. పైగా అసలు వండాల్సిన వంట కూడా మానేశారు. పిజ్జా బర్గర్ డోర్ డెలివరీ మానేటారు వీళ్ళు. ఇల్లు బంగారంగా శుభ్రంగా కాళ్ళు జాపేయడం, ఓ సోఫాలోకి వచ్చి ఇంకో సోఫాలోకి జాపేయడం. టీవీ దగ్గరికి వెళ్ళి నొక్కే పని లేకుండా రిమోట్ ఒకటి వచ్చింది మన ప్రాణానికి. మొగుడిని కూడా ఆ రిమోట్ తోటే, పిల్లలు కూడా అందరికీ రిమోటే. అసలు దగ్గర ఉండరు. ఇప్పుడు అందరికీ రిమోట్, సెల్ ఫోన్ ఉంది కదా. అమ్మకి ఏమైనా చెప్పాలంటే మెసేజ్ ఇస్తాడు వీళ్ళు, లేవడు అక్కడి నుంచి. నీకు మెసేజ్ ఇచ్చానమ్మో చూసుకో, అమ్మకి మెసేజ్ ఇస్తావా, లేచి చెప్పడండి. అలా తయారైపోయారు. ఎందుకంటే నాకు వాట్సాప్లో ఏదో వచ్చిందమ్మో చూసుకుంటున్నా, అందుకే నేను అన్నానికి ఆలస్యంగా వస్తానని నీకు చెప్పడం కోసం మెసేజ్ ఇచ్చా. మెసేజా తల్లికి? పక్క గదిలో ఉంది ఆవిడ. హోంవర్క్ మెసేజ్ రూపంలో ఇవ్వడం. ఉపాధ్యాయుడు బడిలో చెబితే అది ఎలా ఉంటుంది, అది ఎంత అందంగా ఉంటుంది. ఇది నేర్చుకోవాలి. అందుకని జల్లెడ ఏం చేస్తున్నాడో చూడండి. ఈ బియ్యం చెరుగుతారు, జల్లెడతోటి రకరకాల పప్పులు చెరుగుతారు. అప్పుడు ఆ మట్టి బెడ్డల పైన ఉంటే అసలు బియ్యం అంతా కిందకు వచ్చేస్తాయి. అదేం చేస్తుంది, దోషగ్రాహి గుణత్యాగి. బియ్యం కిందకు వదిలేస్తుంది గుణత్యాగి. మట్టి బట్టలు పైన ఉంచుతుంది దోషగ్రాహి. అలా ఉండకండి. దోషాలు గ్రహించి గుణాలు వదిలేయకండి జల్లెడలాగా. గుణాలు గ్రహించి దోషాలు వదిలేయండి చేటలాగా. అంటే మన జీవితం బాగు చేసుకుందుకు ఉదాహరణలన్నీ మన ఇంట్లో ఉన్నాయి. వాటి నుంచే గ్రహించి చెప్పారు. మీరు ఇదే ఉదాహరణలు ఆధునిక జీవితంలో కూడా దొరుకుతాయి. ఈ చాటా జల్లెడా కాకపోయినా మనం వాడే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అన్నింటిలో కూడా దొరుకుతాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఉన్నాయండి. అందులో అనేకం వస్తాయి. మీకు చూసుకోండి, ఏది ఉపయోగిస్తుందో అది చూడండి, మిగిలినవన్నీ వదిలేయండి. ఒక లైన్, ఒక 2-3 పదాలు చదవగానే మనకి అది ఉపయోగించే సందేశం కాదో తెలుస్తుంది. SMS అంటారు, అంటే సంక్షిప్త మధుర సందేశం లేదా సంక్షిప్త మృత్యు సందేశం, ఏదైనా అవుతుంది. 2 పదాలు చదవగానే ఉపయోగిస్తుందో లేదో తెలిసిపోతుంది. అసలు కొంతమందిని వచ్చే ఫోటోలు, సందేశాలు ఒకసారి వాళ్ళ నెంబర్ చూడగానే అర్థమైపోతుంది. వీళ్ళ దగ్గరికి మనం చూడక్కర్లా, వదిలేస్తే అయిపోయి డిలీట్ కొట్టాయి, దేశమంతా డిలీట్. మరి దాన్ని చదవడం, ఎలా పంపుతున్నారో, ఎలా అయిపోయిందో లోకం. మనకి రక్తపోటు వస్తుంది, లోకం మారదు. అసలు నా పోటీగాడికి అయితే సుఖమైన పని. నేను అసలు ఆ వాటి జోలికే పోను. నేను అసలు చూడను. ఎవరు ఏం పంపని నేను చూడను. కేవలం సెల్ ఫోన్, దాంట్లో ఉండే సందేశం అంతే. అది కూడా ఆ సందేశాలు కూడా మనం జవాబు ఇవ్వాలా అక్కర్లేదో తేల్చుకోవచ్చు. అన్నిటికీ సమాధానం చెప్పక్కర్లా.
అన్నిటికీ స్పందించవలసిన అవసరం కూడా లేదు. వారు ఏదో ఇస్తారు, అయిపోయింది, సంతోషించు. ఇక ప్రతిదీ చూసి ప్రతిదీ మనం ఏదో స్పందించడం మొదలు పెడితే ఇంక దానికి అర్థం అంతులేదు. ఇంకా సమయం అంతైనా సరిపోదు. ప్రశంసలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, అనవసరమైన విషయాలు ఉంటాయి. ఇంకా వారిని తిరిగి ఫోన్ చేసి కోపడడం కూడా అనవసరం. అంతగా సందేశాలు మనకు రాకూడదంటే దానికోటి ఉంటుంది, నొక్కితే ఇక రాదు, అంతే, గొడవలేదు. ఇలా మన మనస్సు మనం నిగ్రహించుకోవాలి. కానీ లోకమంతా మారాలంటే లోకం మోయగా మూకుడుండునే, జాషువా గారు చెప్పినట్టే. అలాగా విసృజ్య శూర్పవద్దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనాః దోషగ్రాహీ గుణత్యాగీ చలనీవ చ దుర్జనః.